అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 2-3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. సో ఈరోజు హైదరాబాద్కు వచ్చినారు. హైదరాబాద్కు వచ్చిన వెంటనే క్యాబినెట్ సమావేశం పెట్టినారు. క్యాబినెట్ సమావేశంలో అందరూ కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు హాజరైనారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్లు హాజరైనారు. సో ఒకటే ఒక అంశం పైన ప్రధానంగా చర్చ పెట్టినట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం అదేంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరికి టికెట్ ఇద్దాం, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు, సో ఎట్లా చేద్దామని చెప్పి ఈరోజు గట్టిగా వాళ్ళు చర్చించుకునేటటువంటి కార్యక్రమం చేసినారు. కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఒక్క టికెట్ కోసం 10 మంది పోటీ పడుతున్నారు. 10 మంది. దాంట్లో నవీన్ యాదవ్ ఉన్నాడు, ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ఉన్నారు. సో మరి ఎవరికి టికెట్ వస్తుంది అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ వినబడుతున్న పేరు నవీన్ యాదవ్, రెండోది ఫిరోజ్ ఖాన్ పేరు వినబడుతున్నది. ఇక రకరకాల పేర్లు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో అంతకంటే ముందు మనం ఒక కీలకమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేసుకోవాలి. సో దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే దాదాపు 80% మంది మన ఛానల్ చూస్తూ ఉన్నారు. 20% సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు కొండంత ధైర్యం, ఇంకా నేను గట్టిగా మాట్లాడగలుగుతాను. సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు. ఢిల్లీలో 2-3 రోజులు ఉన్నారు. ఇక్కడేమో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ పెట్టి సవాల్ విసిరిండు. చర్చకు రండి, చూసుకుందాం, కేటీఆర్ దమ్ముంటేరా, నువ్వు వస్తావా, లేకపోతే మీ నాయన కేసీఆర్ వస్తాడా, లేకపోతే కిషన్ రెడ్డి వస్తాడా, బండి సంజయ్ వస్తాడా, మోదీ వస్తాడా, రండి, రైతు రాజ్యం ఎవరు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేది మాట్లాడుకుందాం, తెలంగాణ సమస్యలపైన చర్చ పెట్టుకుందాం, రండి, అసెంబ్లీకి వస్తారా, పార్లమెంట్కి వస్తారా, నేను రెడీ, ఎక్కడికి పిలిచినా అక్కడికి రెడీ అని చెప్పి సవాల్ విసిరిన ఆయనతో పోయి ఢిల్లీలో పడ్డాడు. దాదాపు 2-3 రోజులు ఢిల్లీలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మల్లికార్జున ఖర్గేతో పాటు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో ఏం జరిగింది, అసలు ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమం ఏంది? మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో భేటీ అయినారు, మాట్లాడినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినారు. మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు వినాల్సిందే, మీకు వేరే ఆప్షన్ లేదు, ఆమె ఎంత చెప్తే అంత, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేసిండు. సో అక్కడ నుండి ఆ కాంగ్రెస్ అధిష్టానం నుండి వచ్చినారు, పోయినారు. తర్వాత మల్లికార్జున ఖర్గే వచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి పెను సవాళ్ళు విసిరిండు. 100 సీట్లు గెలుస్తాం, పార్లమెంట్లో 15 సీట్లు గెలుస్తాం, అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా, 100 సీట్లు నేను గెలిపించుకుంటా అని కూడా మల్లికార్జున ఖర్గే ముందు గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేసింది. తర్వాత సభ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో ఏం జరిగింది అనేది ప్రధానంగా డిస్కస్ చేసుకోవాలి. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నుండి వాళ్ళు అడిగినారట. రాహుల్ గాంధీయో, లేకపోతే మల్లికార్జున ఖర్గేనో, కేసీ వేణుగోపాలో, ప్రియాంక గాంధీయో, లేదా సోనియా గాంధీయో అడిగి ఉంటారు రేవంత్ రెడ్డిని. సో ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నది, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, ఎవరు సత్తా ఉన్నటువంటి లీడర్ అని చెప్పి అడిగితే 2 అంశాలు తెరపైకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. రేవంత్ రెడ్డి 2 పేర్లు చెప్పిండట. ఒకటి నవీన్ యాదవ్, రెండోది ఫిరోజ్ ఖాన్. సో ఈ ఇద్దరులో ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. ఫిరోజ్ ఖాన్ ఓడిపోతూ ఉన్నాడు కాబట్టి ఆయన పైన సానుభూతి ఉంటుంది. తర్వాత యంగ్ లీడర్, గట్టిగా మాట్లాడేటటువంటి వ్యక్తి, తప్పుని క్వశ్చన్ చేసేటటువంటి వ్యక్తి. అది అధికార పార్టీ అయినా సరే తప్పు చేస్తే గట్టిగా ప్రశ్నిస్తాడు, గట్టిగా మాట్లాడతాడు, ఎవరికి భయపడడు, మంచి యంగ్ మనిషి కాబట్టి ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇస్తే బాగానే ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండట. తర్వాత నవీన్ యాదవ్ కూడా మంచి కేడర్ ఉన్నది, ఆయన కూడా బలమైనటువంటి లీడర్, ఆయనకు టికెట్ ఇస్తే ఆయన కూడా గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళిద్దరిని కోట్ చేస్తూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే అధిష్టానం అడిగినటువంటి పేర్లకు రేవంత్ రెడ్డి 2 పేర్లు చెప్పిండు. ఒకటి నవీన్ యాదవ్, ఒకటి ఫిరోజ్ ఖాన్. ఈ 2 పేర్లు చెప్పినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నుండి అడిగిరట రేవంత్ రెడ్డి గారిని. అంత ఓకే, బాగానే ఉన్నది. ఇంకో మాట చెప్పిండట, ఈ ఇద్దరికి టికెట్ ఇస్తే, అంటే ఇద్దరులో ఎవరైనా ఒకరికి టికెట్ ఇస్తే జూబ్లీ హిల్స్లో వాళ్ళని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే జూబ్లీ హిల్స్లోనే నా ఇల్లు ఉన్నది, నేను అక్కడే ఉంటా కాబట్టి నాకు చాలామంది పరిచయాలు కూడా ఉంటారు. సో నేను జూబ్లీ హిల్సే కాబట్టి నాకు తెలుసు ఏముంటుంది, ఎట్లుంటుంది, ఏంటంటే తెలుసు. సో నేను ఖచ్చితంగా అక్కడ తిరిగి గెలిపించుకుంటా. జూబ్లీ హిల్స్ కాంగ్రెసే వస్తుంది, కాంగ్రెసే గెలుస్తుంది. సో అది సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ అయినా కూడా ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఆ ధీమా నా మీద మీరు ఉంచండి, నా మీద నమ్మకం పెట్టుకోండి. జూబ్లీ హిల్స్లో మీరు నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినా, ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇచ్చినా నేను గెలిపించుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్తే అధిష్టానం నుండి రిప్లై ఏమొచ్చిందట అంటే, ఇది కొంత నడుస్తున్న చర్చ, మనమేం వినలేదు, కానీ చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం చెప్పిరాత అధిష్టానం నుండి అంటే, మరి అంతా గెలిపించుకునేటోనివి, నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ సీట్ని ఎందుకు గెలిపించుకోలేకపోయినావు?
అక్కడ ఈటల రాజేందర్ ఎందుకు గెలిచిండు? ఈటల రాజేందర్ గెలవడానికి గల కారణం ఏంది? మరి గతంలో నువ్వు ఎంపీ కదా అక్కడ, మరి నువ్వు ఎంపీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన గెలవాలి కదా, మరి ఎందుకు అక్కడ ఈటల రాజేందర్ గెలిచిండు? నీ సిట్టింగ్ సీట్ని నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోయినావు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు మనకు హైదరాబాద్లో కేడర్ లేదు, హైదరాబాద్లో మనం బలంగా లేము, సిటీ మొత్తం బీఆర్ఎస్ చేతిలో ఉంది. ఎందుకంటే ఐటీ డెవలప్మెంట్ గతంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, సో కొంత హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి జనం అర్బన్ పబ్లిక్ అంతా కొంత బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిరు, బీఆర్ఎస్కే ఓట్లేసిరు. సో కాంగ్రెస్కు పెద్దగా కేడర్ లేదు హైదరాబాద్లో అని చెప్పి చెప్పిండట. అయితే సరే అంత బాగానే ఉంది, సరే హైదరాబాద్లో మనకి కేడర్ లేదు, ఓకే మేము ఒప్పుకుంటాం. మరి హైదరాబాద్లో కేడర్ లేనప్పుడు నీ సొంత పార్లమెంట్ నియోజకవర్గం మహబూబ్ నగర్లో మరి ఎందుకు గెలవలేకపోయారు? మహబూబ్ నగర్లో వంశీచంద్ ఆయన ఎందుకు గెలవలేకపోయినా, ఎందుకు గెలిపించుకోలేకపోయారు? గెలిపించుకోలేకపోవడానికి గల కారణం ఏంది? సరే మల్కాజ్గిరి అంటే మీరు గతంలో పార్లమెంట్ మెంబరు, ఇప్పుడు హైదరాబాద్లో కేడర్ లేదు కాబట్టి కొంత బీజేపీ ఊపు ఉందో, లేకపోతే బీఆర్ఎస్ పైన వ్యతిరేకతనో, లేకపోతే హైదరాబాద్లో మనల్ని కాంగ్రెస్ పెద్దగా అప్రోచ్ కాలేదు, ఓకే. మరి మీ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, మీ సొంత నియోజకవర్గంలో మీరు ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వ్యక్తే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే, మరి మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి స్థానంలో డీకే అరుణ ఎట్లా గెలిచిర్రు? మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మీరు గెలిపించుకోలేకపోవడానికి గల కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీని మీరు ఎందుకు గెలిపించలేదని చెప్పి కూడా అడిగిరట. అడిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి గతంలోనే కాంగ్రెస్ అధిష్టానం చెప్పినారు, మరి ఏంది ఓన్లీ అసెంబ్లీ ఎన్నికలలో పల్లెటూరు సీట్లే వచ్చినాయి, సిటీ సీట్లు ఎందుకు రాలేదు, అసలు హైదరాబాద్లో ఎందుకు ఒక్క సీట్ కూడా మనం చక్కగా గెలవలేదు, కారణం ఏందని అడిగితే, లేదండి మనం ఎక్కువ పల్లెటూర్లలోనే తిరిగినాం, పల్లెటూరులో పాదయాత్ర చేసినాం కాబట్టి జనాలు బాగా నమ్మిరు, అట్రాక్ట్ అయిపోయారు, మనల్ని గెలిపించుకున్నారు, సిటీలో మనం పెద్దగా తిరగలేదు, సభలు పెట్టలేదు, మీటింగ్లు పెట్టలేదు కాబట్టి ఓడిపోయినామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పిండట. మరి పార్లమెంట్ కూడా చూసుకుంటే పార్లమెంట్లో కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి సీట్లు రాలే. హైదరాబాద్ ఏడొచ్చింది? మొత్తం ఉత్తదే కదా. హైదరాబాద్లో ఏమొచ్చినాయి? భువనగిరి వచ్చింది, మిగతా కాంగ్రెస్కి వచ్చిన 8 తప్ప మిగతా గట్టి ఏదైతే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో అవి రాలే పెద్దగా కాంగ్రెస్కి మొగ్గు చూపలేకపోయారు జనాలు. కాంగ్రెస్ని మరి నమ్మలేదో ఏం చేయలేదో సెకండరీ, కానీ నమ్మలే మొత్తానికైతే. కానీ అధిష్టానం చెప్పినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. సో ఈ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత జిల్లా మహబూబ్ నగర్, మరి ఎందుకు గెలిపించుకోలేకపోయినావు, కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించలేకపోవడానికి గల కారణం ఏంది అన్నప్పుడు ఆయన దగ్గర సమాధానం లేదు. సరే ఇక్కడంటే సిటీ మల్కాజ్గిరి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ పరిధిలోనే వస్తుంది కాబట్టి సిటీలో మనకి కేడర్ లేదు. మరి నీ సొంత నియోజకవర్గం ఏమైంది? మరి నీ సొంత జిల్లా కదా మహబూబ్ నగర్, ఎందుకు గెలిపించలే అంటే సమాధానం లేదు. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండట, ఆయన దగ్గర సమాధానం లేక మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకోండి కాంగ్రెస్ టికెట్, నేను గెలిపించుకుంటా, ఇక నేను 2-3 పేర్లు కాదు, మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఏమని చెప్పిండట. అధిష్టానం అడిగినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. ఎమ్మెల్సీ గురించి కూడా అడిగిరట, మరి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయింది, బీజేపీ ఎందుకు గెలిచింది, కారణం ఏందని చెప్పి అడిగిరట. కరీంనగర్ కానివ్వండి ఇతర ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలలో ఎందుకు గెలవలే, కారణం ఏందని అడిగితే రేవంత్ రెడ్డి చెప్పలేకపోయిండు. ఆయన దగ్గర సమాధానం లేదు కదా, ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏం మాట్లాడగలుగుతాడు? ఇప్పుడు బీజేపీ ఊపు పెరుగుతుంది, కాంగ్రెస్ది పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ఊపు పెరుగుతుంది, కాంగ్రెస్ది పడిపోతుంది, కారణం ఏందని చెప్పి అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో మేము 15 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం, మరి మీరు ఏం చేసిరు అని చెప్పి కూడా అడిగిరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 సీట్లు టార్గెట్ పెట్టిండు, అధిష్టానం 12 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అధిష్టానం 12 సీట్లు అంటే రేవంత్ రెడ్డి 15 టార్గెట్ పెడితే 8 గెలిచిండు, బీజేపీ 8, కాంగ్రెస్ 8. ఇప్పుడు అధికార పార్టీ అన్నప్పుడు ఒక 2-3 సీట్లు ఎక్కువ రావాలి, ఎందుకంటే అధికార పార్టీకి హవా ఎక్కువ ఉంటుంది, పతారు ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ అధికార పార్టీ మొత్తం ఓడిపోయింది కదా, పార్లమెంట్ ఎన్నికలలో కూడా పెద్దగా సత్తా చూపించలేకపోయింది అధికార పార్టీ కాంగ్రెస్. అట్లీస్ట్ బీజేపీ కంటే 1 సీట్ ఎక్కువ వచ్చినా అధికార పార్టీ బలంగా ఉందని అనుకోవచ్చు. కానీ పార్లమెంట్లో 8, బీజేపీకి 8, మళ్ళీ ఈక్వల్, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఈక్వల్. అప్పుడు కూడా రాహుల్ గాంధీ తిట్టిండట, 12 రావాల్సింది, మినిమం 10 రావాల్సింది, కానీ రాలే, ఎక్కడ పొరపాటు జరిగిందని కూడా అప్పుడు గట్టిగానే తిట్టే ప్రయత్నం చేసిరట. అప్పుడు కూడా ఆయన మాట్లాడలేకపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆప్షన్ లేదు, ఇక రేవంత్ రెడ్డి చెప్పే టికెట్లు వచ్చే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డిని అధిష్టానం ఈయన ఏదైనా ప్రపోజల్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. మీరు చూడు వరుసగా చూసుకుంటారు, అది దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు వేరే ఉంటుండే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జు వచ్చిన తర్వాత చాలా వేరే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మొత్తం ఆమె చేతిలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్. పిసిసి అధ్యక్షుడైనా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎమ్మెల్సీలైనా, ముఖ్యమంత్రి అయినా సరే
మొత్తం మీనాక్షి నటరాజన్ గారి చేతిలోకి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. ఆమె ఎట్లా చెప్తే అట్లా, ఆమె ఏం చెప్తే అట్లా. మీరు చూడుర్రి, ముగ్గురు మంత్రి పదవులకు సంబంధించిన వ్యవహారంలో వాకాటి శ్రీహరి అయినా, లేకపోతే ఇంకా ఇద్దరు వివేక్ వెంకటస్వామి అయినా, లేకపోతే ఇంకొక మంత్రి అయినా, మొత్తం అడ్లూరి లక్ష్మణ్ ముగ్గురు అయినా, ఈ ముగ్గురు పేర్లలో మూడు పేర్లు మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసిన పేర్లేనట. 3 పేర్లు మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేస్తేనే అధిష్టానం వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 మంత్రి పదవులకు దాదాపు 8 మంది పేర్లు పెట్టినట్టు లిస్టులా. ఈ 8 మందిలో ఎవరికి ఇచ్చిన ఏం లేదు అన్నాడట. ఎవరికి ఇచ్చిన ఏం లేదు, వీళ్ళందరూ సత్తా ఉన్నటువంటి లీడర్లే, గట్టి లీడర్లు వీళ్ళకి ఈరి ఏం కాదని చెప్తే అధిష్టానం ఇయ్యలే. ముగ్గురిని ఫైనల్ చేసిరు. మీనాక్షి నటరాజన్ గారు ఓకే చెప్పిన తర్వాతనే ఫైనల్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కూడా ముగ్గురికి ఇచ్చారు. ఒకటి బాలనాయక్కి, తర్వాత అద్దంకి దయాకర్కి, విజయశాంతికి. ముగ్గురికి ఇస్తే ముగ్గురు కూడా అద్దంకి దయాకరు మినహాయిస్తా మిగతా ఇద్దరికి కూడా మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసినటువంటి పేర్లే. అధిష్టానంకి 3 ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవులు ఉంటే రేవంత్ రెడ్డి 12 పేర్లు పంపించిండు. అధిష్టానానికి 12 పేర్లు పంపిస్తే వాళ్ళు షాక్ అయ్యారు. ఈ 12 మంది పేర్లు ఏందని చెప్పి ఎవరిని ఫైనల్ చేయాలో అర్థం కాలే. ఆఖరికి మంత్రికి సంబంధించిన విషయంలో, ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి పోయి అధిష్టానానికి చెప్పి వీళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి వచ్చినాక కూడా మంత్రులను మళ్ళీ పిలిచిర్రు. మంత్రుల ఒపీనియన్ కూడా తీసుకున్నారు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి ఒపీనియన్, మంత్రుల ఒపీనియన్ కూడా తీసుకున్నారు ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు, 2-3 రోజులు ఉన్నాడు ఢిల్లీలో. ఒకటి పార్లమెంటుకు సంబంధించి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఎట్లా మాట్లాడదాం, పార్లమెంట్లో ఏ విధంగా ముందు పోదాం, తెలంగాణ గురించి ఎట్లా మాట్లాడదాం, ఏది ఎక్స్పోజ్ చేద్దాం అని చెప్పి డిస్కస్ చేసిరట సమావేశాలలో. తర్వాత ప్రతిపక్ష పార్టీ పెరుగుతుంది, దాన్ని ఎట్లా డిగ్రేడ్ చేయాలి. రెండో అంశం ఒకటేమో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, నామినేటెడ్ పదవులు, తర్వాత ఇంకా అనేకమైనటువంటి అంశాలపైన రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసిరట, చర్చ పెట్టిరట అధిష్టానం. కానీ ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఎన్నిక, ఈ 2 అంశాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డికి అక్కడ చెప్పిర్రు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, మీరు 2 పేర్లు చెప్పిర్రు, మంత్రుల ఒపీనియన్ కూడా తీసుకోండి. మంత్రులు ఏం చెప్తారో, ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు, ఫిరోజ్ ఖాన్ పేరు చెప్పిర్రు. మరి ఇద్దరిలో మెజారిటీ వర్గం దాదాపు ఇప్పుడు 15 మంది మంత్రులు ఉన్నారు. ఈ 15 మంది మంత్రులలో ఫిరోజ్ ఖాన్కి ఎంతమంది ఓటేస్తారు, నవీన్ యాదవ్కి ఎంతమంది ఓటేస్తారు, ఇది తెలుసుకోమని చెప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి ఉటావుటిని వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్ మీటింగ్లో చర్చ, ఎవరికి ఇద్దాం టికెట్, ఏం చేద్దాం, ఎట్లా ఎవరిని గెలిపించుకోవాలి, మరి కేసీఆర్ వ్యూహాలంతా భయంకరంగా ఉన్నాయి, మరి ఎట్లా చేద్దాం ఏంది. ఇప్పుడు కేసీఆర్ సిట్టింగ్ సీట్ అది. కేసీఆర్ అయితే ఎట్టి పరిస్థితులలో ఓడిపోవాలని అనుకోడు, ఏదో ఒకటి చేసి కేసీఆర్ కొత్త ఉపాయాలే కడతాడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఆల్రెడీ పార్లమెంట్లో ఫెయిల్ అయ్యిండు, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫెయిల్ అయ్యిండు, తర్వాత కేసీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలలో ఫెయిల్ అయ్యిండు. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ అనేది చాలా కీలకమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే అర్బన్ సీట్లు మొత్తం కేసీఆర్కి వచ్చినాయి, సిటీలో ఉన్నటువంటి జనం కేసీఆర్ని నమ్ముతున్నారు, కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కనుక జూబ్లీ హిల్స్లో కనుక కేసీఆర్ ఓడిపోయింది అనుకో, ఇక సిటీలో కూడా కేసీఆర్ ఓడిపోతున్నాడు, సిటీలో కూడా కేసీఆర్ ఎవరు నమ్ముతలేరు, గ్రావ్ పడిపోయింది, సిటీలో కూడా కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి ఒక అంశాన్ని క్రియేట్ చేస్తారు. అట్లా క్రియేట్ కావద్దు అంటే ఎట్టి పరిస్థితులలో సిట్టింగ్ సీట్ గెలవాలి. ఆ గెలవడానికి కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ బంద్ చేసుకొని నందినగర్కి వచ్చిండు. ఆయన వ్యూహాలలో ఆయన ఉన్నాడు, కేటీఆర్ వ్యూహాలలో కేటీఆర్ ఉన్నాడు. ఆల్రెడీ ఆ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైన నేతలతో మాట్లాడుతూ ఉన్నాడట, లీడర్తో డిస్కస్ చేస్తూ ఉన్నాడట. సో ఎవరిని బరిలోకి దింపుతాం, ఏం చేద్దాం అనేది వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాత్రం స్కోప్ లేదు. రేవంత్ రెడ్డి అధిష్టానానికి 2 పేర్లు చెప్తే అధిష్టానమే రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి. మరి నువ్వు ఏమైంది, మరి నీ మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఎందుకు గెలిపించుకోలేకపోయినావు, నేను బాధ్యత తీసుకుంటా అన్నప్పుడు, మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి నీ సొంత పార్లమెంట్ నియోజకవర్గం మరి నువ్వు ఎందుకు గెలిపించుకోలేకపోయినావు, నీ కాన్స్టిట్యున్సీ కూడా అన్నే ఉంది కదా కొడంగల్, నువ్వు ఏం చేసినావు అని చెప్పి అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. పార్లమెంట్లో 12 సీట్లు అన్నావు, 8కే వచ్చినావు, ఎమ్మెల్సీలో గెలవలే, అసలు ఏంది పరిస్థితి అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. ఆగమాగం జగన్నాథం అంతా. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి స్కోప్ లేదు, ఆప్షన్ కూడా లేదు. అధిష్టానం అసలు ఆప్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తలేదు. చూడాలి ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డికి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడతా ఉన్నాయి. చూడాలి, మరి చూద్దాం.